హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డ్రీమ్ వరల్డ్ అండ్ వ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అనమాట. ఇదైతే శ్రీశైలం పాదయాత్ర వెళ్ళేది లాంగ్ వీడియో అనమాట. వచ్చేసి వెంకటాపురం అయితే వచ్చేసాం మేము. మా ఊరు నుండి 1 గంటకు నైట్ బయలుదేరితే ఇక్కడికి వచ్చేసి 6 వచ్చేసినాం అనమాట. అక్కడికి వచ్చి ఆడైతే శివుని అయితే మనసారా మొక్కుకొని వచ్చేసాము. ఇంకా అక్కడ నుండి 2-3 కిలోమీటర్లు వచ్చేస్తే మనకు ఆంజనేయ స్వామి గుడి అయితే వస్తుంది. అక్కడ కూడా దర్శనం చేసుకొని భోంచేసుకొని ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇలా దర్గా అయితే ఒకటి కనపడుతుంది. ఈ దర్గా వచ్చేసి కుల మత సంబంధం అయితే లేకుండా శ్రీశైలం పాదయాత్ర చేసే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ మొక్కుకొని బయలుదేరుతారు. ఇంకా అక్కడ నుండి ఇంకా ముందుకైతే వెళ్ళిపోవాలన్నమాట. ఇలా దర్శనానికి అయితే ప్రతి ఒక్కరూ వస్తారనమాట. వచ్చి మొక్కుకొని వెళ్తారు అందరూ. మేము కూడా లోపలికి వెళ్ళి దండం అయితే పెట్టేసుకొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా దావ పొడుగునా కూడా మనకు అన్నదానం అయితే కనపడుతుంటుంది అన్నమాట. అక్కడ నుండి వచ్చేసి నాగులూటి వీరభద్రస్వామి దేవాలయం అయితే ఉంటుంది. అక్కడ కూడా లోపలికి వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా ఆయన కూడా దర్శనం అయితే చేసుకొని వీడియో అయితే అలలేదని చెప్పి నేను వీడియో అయితే తీయలేదు, ఏమన్నా అంటారేమో అని చెప్పి ఇంకా బయటనే కొంచెం అలా అయితే తీశాను. ఈ గుళ్ళన్నీ ఏమంటే పురాతనంలో చక్రవర్తి కాలం నాటి కట్టడాలన్నమాట. ఇవైతే ఇలా అయితే ఉంది గుడి. ఇక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. ఇంకా నాగలూటి నుండి దామెర్లకుంటకు అనమాట వచ్చేది. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి చూసారా పురాతనమైన కట్టడాలు చాలా బాగుంటాయి. అక్కడ నుంచి దామెర్లకుంట మెట్ల మార్గానికి అయితే వచ్చాము మనమైతే. ఇది ఇక్కడైతే 2 కోనేరులు ఉంటాయి. ఒకటి స్నానం చేసేదానికి, ఒకటి తాగే నీరు కోసం. తాగే నీరు బావిలో నీళ్ళు ఏంటంటే ఎప్పుడు పోయినా పాత నొప్పులు అలా ఉన్నవి కూడా ఈ నీళ్ళు తాగితే పోతాయని అయితే అంటున్నారు. అది ఎంత మటుకు వాస్తవం మనం ఫస్ట్ టైం కదా వెళ్ళింది. మేము కూడా ఒక బాటిల్ అయితే తీసుకొని అందులో వాటర్ అయితే తీసుకొని బంటి కొన్ని అయితే తాగేసాం. ఇక్కడైతే కూర్చోబెట్టి అరటాకు భోజనం అయితే పెడుతున్నారు. ఒక కుటుంబం కొన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారంట. ఆయన కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఒక 2 పళ్ళ అన్నం వండేసి అందరికీ పంచాడంట. ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఇలా అన్నదానం అయితే పెడతారంట. ఇంకా అసలైన శక్తి ఎంత ఉందో మనలో తెలుసుకోవాలంటే ఈ మొదటి మెట్ల మార్గంలోనే అర్థమైపోతుంది. చాలా బిగ్గెస్ట్ టాస్క్ అని అయితే చెప్పవచ్చు. ఇలా మెట్ల మార్గం స్టార్టింగ్లో అందరూ బొట్లు కూడా పెట్టుకొని పోయినారు. ఇంకా మా వాళ్ళైతే అలసిపోయి అలా నిలబడిపోతున్నారు. నేను కూడా ఎక్కేసాను. ఇలా అయితే ఉంటుంది. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. ఈ మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు కూడా కొందరు ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ ఏమన్నా కోరికలు ఉండే వాళ్ళు అయితే ఇక్కడ చెప్పుకొని రాళ్ళు అయితే పేర్చడము, చెట్లకు ఉయ్యలలు అయితే కట్టడము పిల్లలు లేని వాళ్ళైతే జరుగుతుంది. నేను కూడా కొన్ని రాళ్ళు అయితే పెట్టేసి కొన్ని కోరికలు అయితే అనుకున్నాను. ఇంకా వచ్చేసాము. ఇది చక్రవర్తి కాలం నాటి కట్టడాలు అన్నమాట. ఇలా ఉంటుంది. ఇక్కడితో మెట్ల మార్గం అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక 5 నిమిషాలు అలా కూర్చొని అందరం రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ బయలుదేరి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మా వాడు అయితే నవ్వుతున్నాడు చూడండి. ఓకేనా. ఇక్కడ వచ్చేసి కత్తుల కోన అయితే చూసేదానికే రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో. కానీ అందరూ చిన్నపిల్లలతో సహా ఉత్తకాలను ఆ రాళ్ళల్లోనే పోతుంటే నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు నేను ఎప్పుడే కానీ ఇలా నడవడం అయితే చూడలేదు. ఇలా ఉత్తకాలతోనే వెళ్ళేవాళ్ళు, సాక్స్లు వేసుకొని వెళ్ళేవాళ్ళు. వాళ్ళ సంకల్పం ఎంత గొప్పదో తెలియదు కానీ ఇలా కత్తుల కోనలు అయితే నడుస్తారు. ఇంకా అక్కడ నుండి దారి పొడుగుతా మనకు అన్నదానం ఉంటుంది, మజ్జిగ ఉంటాయి, తాగేదానికి వాటర్ ఉంటుంది. ఏమేమి భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసి మేము కూడా ఒక గ్లాస్ మజ్జిగ అయితే తాగేసి సాయంత్రం 6:30కంతా మళ్ళీ 6:30కంతా పెద్ద చెరువు అయితే చేరుకున్నాను అనమాట. ఇంకా అక్కడ నుంచి ఒక్క అడుగుడుగా నేనైతే ముందుకు వేయలేదని చెప్పేసాను మా వాళ్ళతోటి. ఇంకా అక్కడ కూర్చొని నైట్ భోంచేసి అక్కడే సాంబార్ రైస్ అన్నం చాలా బాగా అన్నదానం అయితే పెట్టారు. తినేసి ఒక్క పట్ట వచ్చేసి 100 రూపాయలు ఇక్కడ చార్జ్ చేస్తారు. అయినా పర్లేదు, ఆ చలికి 100 రూపాయలు పోయినా తీసుకొని కప్పుకొని బాగా పడుకొని మళ్ళీ 3 నుండి స్టార్ట్ చేసాం. ఇక్కడైతే అమ్మవారు ఉంటారు. అమ్మవారు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి సీతమ్మ బావి, భీముని కొలను చూసుకొని సూర్యుడు పొడిచేసరికి మేమైతే భీముని కొలను అయితే చేరుకున్నాము. ఇంకా సీతమ్మ బావి దగ్గర టిఫిన్ అయితే లాస్ట్గా దొరుకుతుంది. ఇంకా అక్కడే ఎవరైనా కానీ టిఫిన్ అక్కడే చేయాలన్నమాట. మేము కూడా సీతమ్మ బావి దగ్గర టిఫిన్ అయితే చేసేసాము. ఇది భీముని కొలను. భీముడు గదతో గుద్దితే ఈ కొలనైతే పడిందంట. అప్పట్లో నీళ్ళు లేక భీముడు ఇబ్బంది పడి అలా ఉంటుంది వ్యూ అయితే.
ఇంకా అస్సలైన టాస్కు భీమునికొల నుంచి ఇంకా మనం అంతా పైకి ఎక్కడమే, అంత శిఖరానికి చేరుకోవడానికి ఇదే దావా అందరూ. ఇక్కడ అసలైన టాస్క్ మొదలండి. ఇంకా శిఖరం అయితే మనం చేరుకున్నాం. శిఖరం చూడగానే ప్రాణం అయితే అలా లేచి వస్తుందన్నమాట. ఇక్కడ నందీశ్వరుడు, శివయ్య అయితే ఉంటారు. ఇక్కడ స్పెషల్ ఏమంటే ఆయనను తాకితే మరుజన్మ ఉండదని అంటారంట. నేనైతే తాకలేదు, నాకైతే తెలియదు కదా. నేనైతే దండం పెట్టేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా శిఖరంలో కూడా అన్నదానం ఉంటుంది. ఇంకా తినేసి ఇంకా మనం అటకేశ్వరానికి అయితే వచ్చేస్తాము. మేము ఇక్కడ తినేసి అటకేశ్వరం అయితే వచ్చేసాం. ఇక్కడ వీడియో అయితే అలో లేదు, అందుకనే కొంచెం తీసినట్టుగా తీసానమాట. అక్కడ 1 రూపీ కాయిన్ అయితే నిలబెడుతున్నారు. ఏదైనా కోరిక మనది నెరవేరుతుంది అని ఉంటే అది బిళ్ళ నిలబడుతుంది అంట. నేనైతే ఎందుకులే అని చెప్పి నిలబెట్టలేదు. అక్కడ లలితాదేవి విగ్రహము, ఇక్కడ వచ్చేసి శివుడు. ఇలా ఉంటుంది ఆలయము. ఆలయం అయితే చాలా చాలా బాగుంది. వ్యూ కూడా ఇంకా బాగుంది. అక్కడ కూడా శివయ్యను ముక్కుకొని, ఇది సంతాన వృక్షము. శివయ్యకి ఎదురుగా సంతాన వృక్షం, పెద్ద కొన్ని యుగాల నాటి వృక్షం అంట. ఇక్కడ ముక్కుకొని ముడుపు కడితే పిల్లలు పుట్టడమే కాకుండా పుట్టిన పిల్లలు చాలా తెలివిపరులుగాను ఎంతో వృద్ధిలోకి వచ్చే పిల్లలు పుడతారంట. ఇదైతే వాస్తవం అని అందరూ అంటున్నారు. చూడండి ఎన్ని ముడుపులు కట్టారో. అక్కడ నుండి 2 కిలోమీటర్లు బయలుదేరి వచ్చేసామంటే మనకు ఇంకేముంది, వినాయకుడు సాక్షి గణపతి అయితే మనకు వరం ఇస్తాడు ఇక్కడ. ఇంకా ఆయనకు మనం ఎందుకు వచ్చింది శ్రీశైలము, ఏమనుకొని బయలుదేరామని చెప్పేది ఆయనకు చెప్పుకొని బయలుదేరితే అక్కడ నుండి శ్రీశైలం వచ్చేయచ్చు. అటు శ్రీశైలం వెళ్తుంది, ఇటు షార్ట్కట్ దావా, ఇది డైరెక్ట్ శ్రీశైలానికి. చూసారా, వచ్చేసాం. ఇదైతే శ్రీశైలము. అలా శ్రీశైలం చూడగానే పడ్డ అలసట అంతా మర్చిపోతాం మనమైతే, ఎవరమైనా కూడా. మేమైతే శ్రీశైలం వచ్చేసాము. వీడియో తీసినంత ఈజీ అయితే కాదులేండి. శ్రీశైలం రావడం కానీ నడవడం కానీ ఆ స్ట్రగుల్స్ కానీ చాలా చాలా బాగుంటాయి. అట్ ద సేమ్ టైం బాధ కూడా ఉంటుంది. ఇంకా శ్రీశైలం లేక అలా అడుగు పెట్టేసాం మేమైతే. ఇంకా శివయ్య దర్శనం అయితే మాకి 6:30 అయితే అయిపోయింది. అక్కడ ఉన్నది శివాజీ కోట, చాలా బాగుంటుందంట. నేనైతే వెళ్ళలేదు. ఇంకా శివయ్యను దర్శనం చేసుకొని బయటకు వచ్చి కూర్చొని లడ్డు ప్రసాదం అయితే తీసుకున్నాము మేమైతే. ఇదండి శ్రీశైలం వీడియో. ఓకేనా, మీరు కూడా ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ మార్చి నెల 8 నుండి అయితే మళ్ళీ ప్రారంభం అంట. ఎవరైనా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి. ఇంకా నైట్కి వచ్చేసి అన్నపూర్ణాదేవి అన్నసత్రంలో అయితే అన్నం భోంచేసాము. ఇంకా అక్కడ నుండి దారి పొడుగుతో వస్తుంటే ఇలా చాగంటి కోటేశ్వర గారు అయితే వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చేసారు ప్రవచనాలు చెప్పడానికి. మేము కూడా కొద్దిసేపు కూర్చొని ఆయన ప్రవచనాలు అయితే వినేసి ఇంకా అక్కడ నుండి అయితే బయలుదేరి వచ్చేసాము. ఓకేనా అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా. ఓం నమః శివాయ. ఇది మన శ్రీశైలం వీడియో. ఉంటా మరి, బాయ్.